నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ పర్యాటక రంగానికి ఏపీ టీడీసీ వెన్నెముక రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ గత 5 దశాబ్దాలుగా రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలోని భవానీ ద్వీపంలో నిర్వహించిన స్వర్ణోత్సవ సంబరాల్లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఏపీ టీడీసీ 50 ఏళ్ల లోగోను మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. 1976 ఫిబ్రవరి 18న పరిమిత సేవలతో ఏర్పాటైన ఏపీ టీడీసీకి అంచెలంచెలుగా అభివృద్ధి చెంది నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కేవలం 18 నెలల కాలంలోనే 117 ప్రఖ్యాత సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకొని 20,088 కోట్ల రూపాయలతో పర్యాటక పెట్టుబడులు ఆకర్షించామని 1,22,637 ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీ టీడీసీ ఎండీ ఆమ్రపల్లి కాటా, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. Today is not just a celebration. గౌరవ వీసీ మరియు ఎంపీ గారు, ఏపీ టీడీసీ గౌరవనీయులు శ్రీమతి ఆమ్రపాలి కాకా ఐఏఎస్ గారికి సాదర స్వాగతం. సిఎస్ గారు, గౌరవనీయులు అజయ్ జైన్ ఐఏఎస్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. వెల్కమ్ సార్. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యుల వారికి ఈ సందర్భంగా మీ అందరి కరతాళాల మధ్య సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ స్పెషల్ సిఎస్ గారు, గౌరవ ఎండి గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. రిక్వెస్ట్ గౌరవనీయులు డిప్యూటీ సిఇఓ గారు ఏపీటీఏ గౌరవనీయులు శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ సాదరంగా